నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కన్వెన్షన్లో ఉన్నాం. ఈ రోజు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వేటా లాంచింగ్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. గతంలో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు యుఎస్లో వేటాను అయితే కొనసాగించారు. దాన్ని తెలంగాణలో లాంచ్ చేయడానికి కోసం, తెలుగు వారి కోసం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ వేటా లాంచింగ్ అనేది జరిగింది. ప్రస్తుతం మనతో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. వేటా ఫౌండర్ అని చెప్పుకోవాలి. యుఎస్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ తెలంగాణలో ఉన్న మహిళల కోసం అయితే ఇక్కడ ఈ వేటాను అయితే ప్రారంభించడం జరిగింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్స్, చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఈ రోజు అయితే వేటాను లాంచ్ చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు కదా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ డ్రీమ్ అనేది ఈ మన దాన్ని ఏమంటారు, ఒక డ్రీము, ఒక గోల్ అనేది 2019లో అమెరికా కాలిఫోర్నియాలో పుట్టడం జరిగింది. దాని ద్వారా ఎన్నో సర్వీసెస్ మేము 2019లో చేసిన తర్వాత కోవిడ్ రావటం కూడా జరిగింది అమ్మటే. సో దాని ద్వారా కోవిడ్ టైంలో ముఖ్యంగా చాలా వరకు సర్వీసెస్ చేయడం జరిగింది. అమెరికాలో కాదు, ఇండియాలో కాదు. దాని తర్వాత కూడా ఎన్నో బ్లైండ్ స్కూల్స్ అవి ఇవి చేయడం జరిగింది. సో అదేవిధంగా వేటా అనేది ఇండియాలో కూడా లాంచ్ చేయాలని లాస్ట్ 3 years నుంచి చూస్తూ ఉన్నాం. మహిళలను కూడా, అంటే మహిళలు రిక్రూటింగ్ అనేది డిలే అవ్వటం వల్ల ఇది టైం పట్టింది. సో ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలాల్లో కూడా, ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా మన వేటా టీం అనేది రిక్రూట్ చేయడం జరిగింది. ఈ రోజు అనేది ఎట్లా చూడొచ్చు మేడం? మహిళల్ని ఎవరన్నా ఇది చేస్తే వేటలాగా వేటాడతారా? అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేటా. ఎందుకనంటే వేటా అనేది మన ఒక మహిళా జీవితంలో ఇప్పుడు కూడా మనం 2026లో ఉన్నా కానీ మన గోల్స్, మన ఏ గోల్స్ అయితే రీచ్ అవుతాం మనం ఎప్పుడు వేటాడుకుంటానే ఉండాలి. ఎందుకంటే ప్రపంచమే ఒక వేట లాంటిది. ప్రపంచంలో మనం ఎక్కడికి ఏది పోవాలన్నా ఒక వేట ఆడుకొని మనము ప్రపంచకాన్ని గెలిపించుకోవాలి. మనం ఏం చేస్తున్నామో, మనం ఎక్కడ పోతాం అనేది కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైనది. ఇదనేది మనం వేటాడుకోవాలి అని అంటే, ఒక వేట అంటే చాలా వరకు అనుకుంటారు పురుషులను వేటాడతారని. పురుషులను వేటాడేది కాదు. ఇదొక మా గోల్స్, మా ఒక డెస్టినీ అనేది వేటాడుకోవటం. వేట అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ షార్ట్కట్లో వేట అని అంటాం. చాలా వరకు వేటాడుతారంటే మా హక్కుల కోసం వేటాడుతాం. తప్పకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మహిళను తొక్కిపట్టాలంటే మహిళ ఎప్పుడు కూడా పైకి వచ్చి వేటాడుతుంది. సో ఇదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మహిళలు మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మహిళల్లో కూడా ఒక చదువుకోవటమే కాదు, ఒక వాళ్ళల్లో కూడా ఒక కోరికలు ఉంటాయి, ఒక ఆశయాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక గౌరవించాలి. ఎందుకంటే ఈ ఆశలు ఉన్నప్పుడే ఒక మహిళ అనేది తను నిలబడగలుగుతుంది సొసైటీలో. తనతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఒక ఫైటర్గా కానివ్వండి, ఇంతమందికి ఇన్స్పిరేషన్గా కానివ్వండి, ఇలా వేటా లాంచింగ్ అక్కడ యూఎస్ కానివ్వండి, ఇక్కడ తెలుగులో కానివ్వండి, ఇవన్నీ చేయడానికి అసలు మీకు మోటివేషన్ ఎవరు, మీకు రోల్ మోడల్ ఎవరు మేడం? వేట అనేది ముఖ్యంగా అంటే నాకు 5 ఏళ్ళప్పుడే మా నాన్న చనిపోయారు. సో చాలా వరకు మనం ఏమనుకుంటామంటే, మనకు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు లైఫ్లో మనం ఫైనాన్షియల్గా ఉంటే చాలు అని అనుకుంటాము. బట్ నేను చెప్పేది ప్రతి ఒక్క మహిళకు కూడా నేను అదే. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగే కాదు, మన ఎమోషనల్గా, మెంటల్గా ఉన్నప్పుడే మన పిల్లలకి ఎక్కడైతే మన లైఫ్ స్టైల్ ఎక్కడైతే పోయిందో అదే లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో చాలా వరకు ఫైనాన్షియల్గా ఉన్నా కానీ మదర్స్ కనుక ఆ టైం అప్పుడు మన అంటే స్ట్రెంగ్త్లో, అంటే ఒక మోటివేషను, ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్లో లేకపోతే డబ్బులు కూడా ఏమీ చేయలేవు. అది పిల్లలకే కావచ్చు, ఒక విడోకే కావచ్చు. సో ఇదనేది, ఆ మోటివేషన్ అనేది నాకు చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడే వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే, ఇలాంటి ఏదన్నా మన సంకట అంటే ఇలాంటి జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా ఒక సొసైటీలోకి వెళ్ళి ముందుకు సాగలుగుతుంది. ఎందుకంటే అదే డిప్రెషన్ తోటి ఇంటి దగ్గర కూర్చుంటే పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదనేది తప్పకుండా ఆనాడు ఎట్లయితే చేయిందో మరి అదేవిధంగా ఈరోజు ఎంతోమంది లీడర్లు మనకంటే ముందు, మన ఇప్పుడు రాణి లక్ష్మీదేవి గారు కావచ్చు, మరి పున్నం జిల్లన్ గారు కావచ్చు, లేకపోతే రాణి రుద్రమాదేవి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఎంతో చేశారు మహిళలకి. కానీ అది ఫస్ట్ టైం అయింది, కానీ బట్ దట్ వాజ్ నాట్ ద లాస్ట్. సో అదేవిధంగా ఇప్పుడు మేము చేయొచ్చు ఇప్పుడు, కానీ ఇంకా మేము లాస్ట్ కాదు. మా తర్వాత ఇంకా జనరేషన్ కూడా రావాలి. ఎందుకంటే మన మహిళలు
ముఖ్యంగా మనం మహిళలు ఎక్కడైనా ఉన్నా కానీ ముందుకు పోవాలి. మహిళలు కూడా ఒక పురుషుడితో అంటే తక్కువ కాదు అనేది ప్రతి రంగాల్లో రావాలి. అంటే ఇది ఎట్లా చూసుకోవచ్చు మేడం? వేటలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, సేవ కానివ్వండి, ఏదైనా మోర్ ఎవర్ మీతో ట్రావెల్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? వేటాకి ఒక హాట్లైన్ నెంబర్ ఉంది, వేటాకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది, వేటాకు ఒక వెబ్సైట్ ఉంది. సో దీని ద్వారా మాకు ప్రతి ఒక్క మన మన జిల్లాల్లో మాకు టీం ఉంటుంది, జిల్లా ఇన్ఛార్జీలు, కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలు అని. సో వాళ్ళ ద్వారా వేటాన్ అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో వాళ్ళ ద్వారా కానీ మా హాట్లైన్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా కానీ తప్పకుండా వాళ్ళు వేటాలో భాగస్వాములు అవ్వాలంటే తప్పకుండా వాళ్ళు దాని ద్వారా రావచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఇంత ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొంటారు, అటు సక్సెస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో లేదో కానీ ఎలాంటి విమర్శలు వచ్చినా ఏం జరిగినా చాలా ధీటుగా నిలదొక్కుని మీరు ఫైట్ చేస్తారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఏది జరిగినా కానీ మన మంచిగా అని అనుకోవాలి. ఎందుకంటే అందుకోసం ఇందాక నా స్పీచ్లో కూడా చెప్పాను, ఒక మహిళ అనగానే ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి మనోళ్ళు మనల్ని కూల్ డౌన్ చేయడానికి చేస్తారు. కానీ నాకెప్పుడు కూడా అలాంటి నెగటివిటీ నా లైఫ్లో వచ్చినప్పుడు నేను అదొక వీల్ పవర్గా అదొక కసిగా తీసుకొని పనిచేశాను. సో అదేవిధంగా మహిళలందరూ కూడా డిప్రెస్ అవ్వకండి. మహిళలందరూ కూడా ఎంత మనకు నెగిటివ్ వచ్చే కొద్దిగా అంత పాజిటివ్గా మనం ఎదగాలి. అప్పుడే మన మహిళా సహకారంకి 100% 100% మార్క్స్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఫాలో అయ్యే మహిళలకి అండ్ మీరు ఇప్పుడు ఇది లాంచ్ చేసినందుకు మహిళలకి ఏం చెప్తారు, అలానే పురుషులకి ఏం చెప్తారు? పురుషులకు కూడా ప్రతి ఒక్క మహిళలు అనుకున్న ప్రతి ఒక్క పురుషుడు, ఆ పురుషుడు తండ్రి అవ్వచ్చు, ఒక బ్రదర్ అన్నే అవ్వచ్చు, ఒక తమ్ముడే అవ్వచ్చు, ఒక భర్తే అవ్వచ్చు, ఒక కొడుకే అవ్వచ్చు. మీరందరూ కూడా మహిళలు ఆశయాలని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని తక్కువ అండర్ ఎస్టిమేట్ వేయకుండా వాళ్ళని గైడెన్స్ ఇస్తూ మీ సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్ళం ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే మా ఇంట్లో మా భర్త నాకు అంటే ఫాదర్ లేడు కాబట్టి నేను ఎప్పుడు కూడా మా అమ్మ నాకు చిన్నప్పుడే నేను ఒక్కదాన్ని. సో ఎప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను బతికిన దాన్ని. సో ఇప్పుడు కూడా నా భర్త ఉన్నా నా పిల్లలున్నా కానీ నేను ఎవరి మీద ఆధారపడను. ఎందుకంటే నా గోల్ ఏంటి, నా స్ఫూర్తి ఏంటి, నా కళలు ఏంటి అనే దాని గురించే ఫోకస్ చేయాలి. అఫ్కోర్స్ ఢిల్లీకే రాజైనా ఒక తల్లి కొడుకే కాబట్టి మనం ఎంత ఎదిగినా కానీ ఒక భర్తకి భార్య, ఒక పిల్లలకి తల్లి. సో ఇదనేది ఎప్పుడు మర్చిపోకుండా మన డ్యూటీ మనం చేసుకుంటూ మనం ఎక్కడికైనా ఎతకచ్చు. మీ సక్సెస్కి మీ ఫ్యామిలీ మెయిన్ సీక్రెట్ అంటారా? తప్పకుండా. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంటి దగ్గర సపోర్ట్ మాత్రం అవసరం. అది మన కుటుంబమే కాదు, మన పక్కనున్న మన ఫ్రెండ్సే కావచ్చు, మన అక్కల చెల్లెళ్ళే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు. తప్పకుండా మనకు సొసైటీ కూడా మనకు సహకరిస్తేనే మనం చేయగలుగుతాం. ఈ సొసైటీ అనేది మారాలి అని అంటే మనం ముందుకు పోవాలి. అంటే చాలామంది అంటే విమర్శలు వచ్చినప్పుడు కొంచెం ఒక అడుగు వెనక్కుంటారు. ఎందుకు మనకి ప్రజలకు సేవ చేయడానికి మనం మాటలు పడాలా, ఇంత చేయాలని ఎప్పుడన్నా బాధపడరా మేడం ఫ్యామిలీ కానీ మీరు? అంటే ఉంటుంది, కానీ దాన్నే ఒక పెద్ద పిక్చర్ లాగా ఒక భూతద్దం లాగా చూసుకొని వెనకడిగేది. ఎందుకనంటే అది ఒక పాజ్ లాగా ఉండొచ్చేమో ఒక ఫ్యూ టైమ్స్. ఎందుకంటే మనకు కూడా మనందరం ఒక గుండె ఉన్న మహిళమే, మనందరికీ ఒక బాధ అనేది ఉంటుంది. అది తప్పులేదు, మనకు ఒక 2 రోజులు ఆఫ్ తీసుకొని థింక్ చేయడంలో తప్పులేదు. కానీ అది మనం దాన్ని వెనకపోతే ఏమవుతుందంటే అలాంటి మనల్ని అంటే డిమోటివేట్ చేసే వాళ్ళకి ఇంకా అలసైపోయి మనల్నే కాదు రేపు ఇంకొక 10 మంది మనల్ని చేసే అవకాశం ఉంటుంది. అదే మన మందికి పోతే వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విన్నారు కదా, ఈరోజు వేట లాంచ్ చేయడానికి కానివ్వండి ఎంతోమంది మహిళలకి ఇక్కడ ఆదర్శంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల కోసం అయితే ఇది లాంచ్ చేయడం జరిగింది. అంతకుముందు యూఎస్లోనే ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణలో లాంచ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఈరోజు ఇక్కడైతే లాంచింగ్ ప్రోగ్రాంలో అతిరథ మహారాజులు అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. చాలామంది మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలు దేంట్లో అయినా ఎక్కడైనా సాధించాలంటే కుటుంబం సపోర్ట్ అనేవ్వండి, అలానే ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరిదైనా కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎవరైతే మనల్ని విమర్శిస్తారో అవి కూడా అంతా మన మంచికి అనుకుని మనం ముందుకెళ్ళాలి, స్ట్రెంత్ అనేది ఉండాలి, అందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.